బాలు, మీనాల మధ్య సఖ్యత బాగుండడంతో ప్రభావతి తెగ కుళ్ళుకుంటూ ఉంటుంది వాళ్ళిద్దరిని చూసి. అందులోనూ మీనా బాలు కోసం తనకిష్టమైన పూరీలు చేయడము, వాటిని పొగుడుతూ బాలు అమృతంలా ఉన్నాయి అని చెప్పడము, ఇక వాళ్ళిద్దరు మంచిగా ఉంటే చూసి అస్సలు తట్టుకోలేకపోతూ ఉంటుంది. మనోజ్ అలా అవ్వడానికి కారణము, ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం వీళ్ళిద్దరే. అసలు ఆ రౌడీగాడంటేనే నచ్చడు, దాని పెళ్ళాం ఇంకా నచ్చదు అని అయితే అనుకుంటూ ఉంటే ఆ రోహిణి ఫోన్ చేస్తుంది కదా మనోజ్కి యాక్సిడెంట్ అయిందని. ఇంకా తలడిల్లిపోతుంది. పోయి పోయి ఆ కామాక్షితోనే చెప్తుందనమాట. ఇక వాళ్ళమ్మ ఫోన్ చేసినప్పుడు నా కొడుకు నేనున్నాను, నా కొడుకు ఏమైంది అని తపన పడిపోతుంది కదా. ఆ విషయం తెలిసిన రోహిణి అయితే నాకేవో అబద్ధం ఎందుకు చెప్పావు, ఎవరు లేరన్నావు, అనాథ అన్నావు, ఇలా ఎందుకు నన్ను మోసం చేస్తున్నావు అన్నట్టు మనోజ్ని నిలదీస్తుంది. మనోజ్ రోహిణికి ఫ్లాట్ అయిపోయాడు ఒక రకంగా చెప్పాలి అంటే. రోహిణి కూడా మనోజ్కి హస్బెండ్ అని మాట్లాడినప్పుడే సగం పడిపోయింది. కానీ ఇలా అబద్ధం చెప్పాడని చెప్పినప్పటి నుంచి కాస్త కంగారు పడుతూ, ఇలాగా ఎవరిని పడితే వాళ్ళు నమ్మకూడదు, మగవాళ్ళందరూ మోసవాళ్ళే అనుకుంటూ ఉన్న టైంలో మనోజ్ వచ్చి క్లారిటీ ఇస్తాడనమాట. నాకు అందరూ ఉన్నా కూడా నేను ఒంటరిని అని అయితే చెప్తూ తన మాయమాటలతో రోహిణిని బుట్టలో పడేసుకుంటాడు. ఏ గూటి పక్షులు ఆ గూటికి అన్నట్టు రోహిణి కూడా ఒక రకంగా ఎవరినైనా చిన్నపాటి మోసం చేసి తన పబ్బం గడుపుకోవాలి అనుకున్నట్టు ఉండే అమ్మాయి. మరి ఇద్దరికి జత కుదిరితే ఎలా ఉండబోతుంది అనేది కథ నెక్స్ట్ ఎపిసోడ్లో